పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు వెళ్లారు. హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికి అధికారులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇక నోటీసులు అందుకున్నారు కవిత భర్త అనిల్. కవితతో పాటు మరో 6గురికి నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక హైకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే నోటీసులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, మద్యం కేసులో కూడా మరలా కవితకి నోటీసులు అందినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఢిల్లీ నుంచి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి కవిత మాజీ ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ సిబిఐ మరోమారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం కూడా ఢిల్లీ నుంచి నోటీసులు కవితకైతే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కవితతో పాటు ఇంకొక 23 మందికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఎమ్మెల్సీ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, సో వీళ్ళు కీలక నేతలు. వీళ్ళతో పాటు ఇంకొక 23 మందికి కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా హైకోర్టు జారీ చేసినటువంటి ఈ సామాన్లను అందజేయడానికి అయితే సిబిఐ అధికారులు సో ఈ రోజు ఒక గంట క్రితమే మరి హైదరాబాద్ లోని కవిత నివాసానికి చేరుకొని దాదాపు ఒక ½ అన్ అవర్ పాటు అక్కడ కవితతో మాట్లాడి నోటీసులు ఇచ్చి కూడా మరి వెళ్లిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నివాసంలో మరి కవిత నివాసంలో అంటే కవిత లేకపోవడం, నోటీసులు ఆమె భర్త అనిల్ కు అందజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. పరిస్థితులు కనబడతాయి. ఈ నెల 16న మరి ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కావాలని కూడా మరి కవిత చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా కవితతో పాటు కీలక నేతలందరూ కూడా మరి ఉన్నారు. దానికి సంబంధించి కూడా అక్కడ జాగృతి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ అంటే మరోమారు ఈ కేసును కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా అటు కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కవిత కూడా దీనిపైన స్పందించారు. న్యాయం నా వైపు ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, నేను గతంలోనే చెప్పాను, నేను కడిగిన ముత్యములే బయటికి వస్తాను, సో న్యాయం నా వైపు ఉంది, దేవుడు నా వైపు ఉన్నాడు అంటూ కూడా ఆమె మరోసారి కామెంట్ చేసిన పరిస్థితి. దాంతో పాటుగా న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేను పోలీసులకి అలాగే న్యాయస్థానాలకి సహకరిస్తాను అంటూ కూడా ఆమె స్పందించారు. ఖచ్చితంగా నేను 16వ తేదీ కోర్టుకు వస్తానని కూడా ఆమె వెల్లడించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మరోమారు ఈ కేసు అనేది కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. మరి చూడాలి 16వ తేదీ రోజు ఏం జరుగుతుంది ఏంటి. ఇప్పటికే మరి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు మరి దాన్ని హైకోర్టు కూడా సేమ్ అదే తీర్పు ఇవ్వబోతుందా లేదు అని అంటే మరి మరొకసారి విచారించి మరి ఒకవేళ సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఉందా, అసలు ఈ కేసులో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి మొత్తం అంశాలను ఈ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేకంగా చొరవ చూపలేదు. చాలా అంశాలను వదిలేసి ఈ కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఈ కేసును కొట్టేసింది అంటూ కూడా సిబిఐ ఆరోపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులోకి వెళ్లిన పరిస్థితి కనబడుతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ విచారణ అలాగే ఈ నోటీసుల వెనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసు మారుమవుతుందన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా మనం కవిత విషయంలో కానీ లేకపోతే మనం చూసుకుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఒకంత కూడా వాళ్ళు ఎమోషనల్ అయ్యారు. మరలా కూడా వాళ్ళు అంటే మరలా పార్టీని ఇప్పుడు కూడా పునరుద్ధరించుకునే పనిలో ఉన్నారు, గత వైభవం తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మరలా కూడా సిబిఐ నుంచి వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళాయి. ఇక కోర్టు చుట్టూ తిరగటం తప్పదా ఏంటి మరలా కూడా వీళ్ళకి?
డెఫినెట్ గా అంటే సిబిఐ కూడా అది ఏదైతే అవన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కనుక కొట్టేస్తే దాంతో పాటుగా ముఖ్యంగా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సుప్రీం కోర్టు కనుక డిస్మిస్ చేస్తే వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంటది. సో ప్రస్తుతానికి అయితే మరి హైకోర్టు ఏం చెప్తుంది, ముఖ్యంగా ఇక్కడ హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వనుందా, మరి డబుల్ బెంచ్ తీర్పు ఇవ్వనుందా, అంటే ఎంతమంది ధర్మాసనంతో కూడినటువంటి నిపుణులతో ఈ తీర్పు ఇవ్వనున్నారా అనేది కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సింగిల్ అంటే ఒక ధర్మాసనం ఒక వ్యక్తి ధర్మాసనంలో ఉన్నటువంటి వ్యక్తి మరి తీర్పిస్తే గనక మళ్ళీ దాన్ని అప్పీల్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి మళ్ళీ సింగిల్ బెంచ్ ధర్మాసనాన్ని పరిగణలోకి తీసుకుంటారా, మరి మళ్ళీ ముగ్గురు సంబంధించినటువంటి న్యాయమూర్తులతో మళ్ళీ విచారణ జరపాలని కోరుతారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. దాంతో పాటుగా ఒకవేళ హైకోర్టు కనుక మరి సిబిఐకి ఎదురుదెబ్బ తలుగుతే ఇస్తే కనుక ఒకవేళ వ్యతిరేకంగా అంటే సిబిఐకి వ్యతిరేకంగా ఒకవేళ ఈ విచారణ కావచ్చు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కనుక వస్తే మరి సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాదాపు హైకోర్టు కనుక క్లీన్ చిట్ ఇస్తే సుప్రీంకోర్టుకు పోయినా కానీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు 90% అయితే కనబడతాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంతో పాటు కీలక నేతలు అయినటువంటి వాళ్ళు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు కూడా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున బీజేపీ గురించి మాట్లాడుతూ కూడా కొంత ఎమోషనల్ అయినారు, కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మమ్మల్ని కావాలని మా పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయాల్లో మాకు ఈ నోటీసులు ఇచ్చి మమ్మల్ని జైల్లో పెట్టి మా రాజకీయ జీవితాన్ని భ్రష్టు పట్టించారు బీజేపీ అని అంటూ కూడా ఆయన కేజ్రీవాల్ పెద్ద ఎత్తున భావోద్వేగానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. సో మరి చూడాలి మరోమారు ఏం జరగబోతుంది, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే క్లీన్ చిట్ రావడంతో కూడా ఇక కవితకి వీళ్ళకి ఊరట లభించింది, కవితతో పాటు మరో 6గురికి ఊరట లభించింది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మరలా సిబిఐ హైకోర్టులో ఇప్పుడు సవాల్ చేయటం జరిగింది. కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా చర్చించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరగనున్నాయి, సిబిఐ తరపునటువంటి న్యాయవాదులు ఎటువంటి వాదోపవాదనలు వినిపిస్తారు, ఏం జరగనుంది, ఈ కేసులో మరలా జైలు చుట్టూ మరలా కోర్టుల చుట్టూ తిరగనక తప్పని పరిస్థితా, లేకపోతే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు సమర్థిస్తుందా, ఏం జరుగుతుంది, ఒకవేళ హైకోర్టు సమర్థిస్తే నెక్స్ట్ ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్తుందా, ఈ అసలు మద్యం కేసులో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠను రేపే అంశంగా మారింది.